జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో హలో జగదీష్, నా తమ్ముడిని ఎందుకు తీసుకెళ్ళావు? మరీ తెలియనట్టు తెలివితేటలు లేనట్టు మాట్లాడకు లక్ష్మి. దూడని లాక్కెళ్తే ఆవు కదిలొస్తుంది కదా, అలాగే ఈ తమ్ముడిని ఎత్తుకొస్తే అక్క పరిగెత్తుకుంటూ వస్తుందని నా ప్లాన్స్ ఏవో నేను వేసుకున్నాను. జగదీష్, దయచేసి తనని వదిలే. ప్రతిఫలం లేని పనిని నేనెందుకు చేస్తాను బంగారం? అంత సులువుగా ఎలా వదిలేస్తాననుకున్నావు? అసలు నీకేం కావాలి? ప్రేమగా మాట్లాడడానికి ఫోన్ చేస్తే కట్ చేస్తావు, అభిమానం చూపిస్తుంటే అరుస్తున్నావు. అందుకే నా అసలు స్వరూపం చూపించాలని ఇలా చేశాను. నీ తమ్ముడిని కావాలంటే నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి. నేను రావాలా? అవును, నువ్వే రావాలి. వస్తే నిన్ను నీ తమ్ముడిని క్షేమంగా పంపించేస్తా. లేదా ఇక నీ తమ్ముడి క్షేమం గురించి నువ్వు మర్చిపో. అసలు నీకు తమ్ముడున్నాడనే మర్చిపో. వాడిని ఏం చెయ్యకు జగదీష్, ప్లీజ్. నువ్వు చెప్పిన చోటికి నేను ఖచ్చితంగా వస్తాను. చూడు, మీ ఇంట్లో వాళ్ళకు కానీ పోలీసులకు కానీ ఈ విషయం చెప్పావో నీ తమ్ముడు సజీవంగానే వైజాగ్ సముద్రంలోని చేపలకి ఆహారం అవుతాడు. లేదు లేదు, నేనెవరికి చెప్పను చెప్పను. సరే, బయలుదేరు. హలో జగదీష్, ఈ బావ కోసం మీ అక్క వస్తుందంటారా బామర్తి? అక్క, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అచ్చాను, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఇక్కడంతా నువ్వు చూసుకో, కానీ నేను బయటికి వెళ్ళానని ఎవరికి చెప్పకు. అమ్మో, నాకు అలాంటివి పెట్టకక్క. ఎవరైనా నిలదీసి అడిగితే నేను నిజం చెప్పేస్తాను. నేను దాచలేను. ప్లీజ్ జాను, ఈ ఒక్క హెల్ప్ చేయవే ప్లీజ్. సరే, కానీ అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పక్క. అవన్నీ నేను తిరిగి వచ్చాక చెప్తానులే. అప్పటి వరకు ఏదోలా మేనేజ్ చేయవా ప్లీజ్? వదినకు నువ్వు కూడా ఏదో ఒక హెల్ప్ చేయొచ్చు కదే. నేను చేస్తానని అన్నాను, తనే వద్దంది. ఇంకేం చేయను? వివేక్ సార్, లక్ష్మీ మేడం ఎక్కడున్నారు సార్? ఇక్కడ ఎక్కడ ఉండాలి చూడు. మొత్తం వెతికాను సార్, ఎక్కడ కనపడలేదు. అక్కడ డెకరేట్ చేశాక ఒకసారి చూపించమన్నారు, అందుకే. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. అక్క బయటికెళ్ళింది, ఎవరికీ చెప్పొద్దంది. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? జాహ్నవి, హ? వదిన అక్కడ? లక్ష్మి, వచ్చావా? నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నా తమ్ముడు ఎక్కడ జగదీష్? ఏంటి లక్ష్మి ఇది? నిన్ను ప్రశాంతంగా ఇలా చూసుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటూ కాస్త టైం స్పెండ్ చేద్దాం రమ్మంటే నువ్వేంటి వచ్చి రాగానే తమ్ముడు తోటకూరంటూ గోల చేస్తున్నావు? నా తమ్ముడిని పంపిస్తావా లేదా? పంపిస్తాను. వాడిని నా దగ్గర పెట్టుకొని నేనేం చేస్తాను చెప్పు? నిన్ను పెళ్లి చేసుకొని నీతో పిల్లల్ని కందామనుకుంటున్నాను. నీ తమ్ముని నేనేం చేసుకుంటాను? జగదీష్, నీ నోరు తీరు రెండు జాగ్రత్త. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటే భలే మజా వస్తుంది. కానీ ఇలా కాదు, నాకు పెళ్ళని అయిపోయి రోజుకొకసారి ఇలాగే స్పీడ్గా వార్నింగ్ ఇస్తూ ఉండు, నేను సైలెంట్గా పడుంటాను. చూడు జగదీష్, హద్దులు దాటుతున్నావు, పద్ధతి మర్చిపోతున్నావు. నీ పద్ధతి గాని మారకపోతే ప్రాబ్లమ్స్లో పడతావు. నీతో ఏదో కాస్త చనువు పెంచుకుందామని
నీతో ఒక చక్కని రిలేషన్ ఏర్పరచుకుందామని నేను అనుకుంటున్నాను. నువ్వు చూస్తే చిటపటలాడుతావు, చిరాకు పడుతుంటావు. నా ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకుంటావు లక్ష్మి? నా తమ్ముడిని నాతో పంపిస్తావా లేదా? సరే సరే లక్ష్మి, నేను మరీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. పైగా నేను ఇష్టపడ్డావని కదా. అదిగో ఆ రూమ్లో ఉన్నాడు, తీసుకెళ్ళు. నాని, నాని, అక్క వచ్చేసావా? నన్ను త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అక్క. నాకు చాలా భయం వేస్తుంది అక్క. నేను వచ్చేసాను కదా, నీకేం భయం లేదు సరేనా? ఏయ్, అక్క అక్కను వదిలేయండి. అక్క ఏంటిది? మా అక్కను వదిలేయండి. అక్క అంటున్నానా? అక్క మా అక్కను వదిలేయండి. నువ్వు చీప్ పొమ్మని అనగానే నేను చప్పున మూసుకొని పోతాను అనుకున్నావా? హ? నా తమ్ముని ఇచ్చేమనగానే తీసుకెళ్లి పొమ్మని పంపించేస్తాను అనుకున్నావా? ఈ జగదీష్ గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు లక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.